1974 జూన్ 8న చమురును డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఈ ఏడాది జూన్తో ముగుస్తోంది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. ఇది ప్రపంచకంపై విస్తృత ప్రభావాన్ని చూపనుంది. చమురును డాలర్లలోనే విక్రయించాలనే ఒప్పందం కుదరడానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్దనున్న బంగారం నిల్వలతో ముడిపడి ఉండేది. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ గా వ్యవహరించేవారు. 1974లో అరబ్ దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక అమెరికా రంగంలోకి దిగి సౌదీ అరేబియా డాలర్లలోనే చమురును అమ్మకాలు జరపాలని, మిగిలిన ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని సౌదీని ఒప్పించి, దానికి బదులుగా సౌదీకి సైనిక, ఆర్థిక సాయం చేస్తామనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అప్పటి నుండి సౌదీతో పాటు చమురు ఎగుమతి దేశాల సంఘం డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపడంతో పెట్రో డాలర్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయంగా చాలా వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే కొనసాగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది. డాలర్కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ అమాంతంగా పెరిగిపోయింది. అందరికీ డాలర్లు అవసరం ఉండడంతో దాన్నే తన ఆయుధంగా మలుచుకునే సౌలభ్యం అమెరికాకు చిక్కింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడమే డాలర్ ఆయుధంగా మారింది అని అనడానికి నిదర్శనం. ఇక అమెరికాకు ఎదురు తిరిగే దేశాలకు డాలర్లను చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం కలుగుతోంది. పెట్టుబడులు ఆగిపోతాయి. డాలర్తో పోలిస్తే ఆయా దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపు మోయలేని భారమైపోతుంది. చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం కూడా డాలర్ ఆధిపత్యానికి మరో కోణమే. దీన్ని సహించలేని రష్యా, చైనా దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీలలోనే లావాదేవీలు జరపాలని నిశ్చయించాయి. బ్రిక్స్ వేదికగా డాలర్ పై సమరశంఖం పూరించాయి. పెట్రో డాలర్ కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పడం బ్రిక్స్ కు కలిసి వస్తుంది. చమురు అమ్మకాలకు ఇక నుంచి డాలర్ తో పాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య యూరో, జపానీస్ యెన్లలోనూ చెల్లింపులను స్వీకరిస్తామని సౌదీ ప్రకటించింది. బిట్ కాయిన్లను, డిజిటల్ కరెన్సీలలో కూడా చెల్లింపులను స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది సౌదీ. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి ఉమ్మడి డిజిటల్ కరెన్సీని వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. సౌదీ ఇప్పటికే చైనాతో స్థానిక కరెన్సీలలో చమురు అమ్మకాలు జరపడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్, సౌదీలు కూడా ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి. డాలర్ కు తెరపడడంతో అమెరికా కరెన్సీ విలువ పడిపోతుంది అని సందేహం వ్యక్తమవుతోంది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చైనా, రష్యా పట్టుదలను ప్రదర్శిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చైనా పంతాన్ని నెగ్గడం కష్టమే. 2024 జనవరి నాటికి జపాన్ తర్వాత అత్యధిక అమెరికా ప్రభుత్వ బాండ్లను కొన్న దేశం చైనా అవ్వడం గమనార్హం. జపాన్ వద్ద 1.15 లక్షల కోట్ల డాలర్ల బాండ్లు ఉండగా బీజింగ్ వద్ద 80,000 కోట్ల డాలర్ల నిల్వలు ఉన్నాయి. ఇక భారత్ వద్ద 23,600 కోట్ల డాలర్ల బాండ్లు ఉన్నాయి. చైనా, అమెరికా బాండ్లను ఉన్న ఫలానా అమ్మేస్తే డాలర్ విలువ తగ్గిపోతుంది. కానీ దాంతో పాటే చైనాకు తీరని నష్టం వాటిల్లుతోంది. దీన్ని నివారించడానికే చైనా డాలర్లతో బంగారం కొంటోంది. 2015లో చైనా విదేశ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా 2%. 2023లో అది 1.3% పెరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలుపుతోంది. గత 2 ఏళ్లలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను పెంచాయని IMF ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ వెల్లడించారు. చైనా స్థానిక కరెన్సీలు, బంగారం, డిజిటల్ కరెన్సీల రూపంలో డాలర్ పై బహుముఖ దాడి చేయబోతోంది అనే వార్త వినపడుతోంది. ఇతర దేశాలు కూడా తమకు అనువైన రీతిలో డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు డాలర్ను పాతర వేయాలని చూస్తుంటే ఇతర దేశాలు సైతం డాలర్ పై ఆధారపడటం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.
అయితే ఇప్పుడప్పుడే డాలర్ ఆధిపత్యానికి తెరపడబోదని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నాటి ప్రపంచ దేశాల వద్ద 11.45 లక్షల కోట్ల డాలర్ల విదేశ మాదక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. వాటిలో 58.41% డాలర్లేనని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఏదేమైనా అమెరికా రాజకీయ విధానాలు సౌదీ దేశంతో పాటు మిగతా ప్రపంచం పైన విస్తృత ఆర్థిక ప్రభావాన్ని మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.